నిన్న టీడీపీ ఇన్ఛార్జీల అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత బోడే ప్రసాద్ ఉన్నారు. సార్, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నిన్న 11 మంది అభ్యర్థులు మీ అధినేత ప్రకటించారు. కానీ పెనమలూరు సీటు అనౌన్స్ చేయలేదు. కారణాలు ఏమనుకుంటున్నారు? సీట్లు ప్రకటించలేదు కదా, ఇంకా సుమారుగా ఒక 60 సీట్లు ఉన్నాయి. వాటిలో రావచ్చు. సీట్ అయితే నాకే వస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. అంటే పెనమలూరు నియోజకవర్గం మీద గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. వేరే వాళ్ళు వస్తున్నారు, వసంత్ వస్తున్నారు, దేవిని వస్తున్నారు, రకరకాల ప్రచారం. ఎందుకు మీ నియోజకవర్గం మీద ఈ ప్రచారం వస్తుంది? చక్కగా ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి అందంగా చేసిన పెళ్లి కూతురులాగా తయారు చేసి పెట్టుకున్నాం. ఎవడొచ్చి ఎగిరేసిపోదామని చూస్తూ ఉన్నారు. తండ్రిలాగా మేము ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటాం. ఎవరిని కూడా దగ్గరికి కూడా కాదు కదా, చెయ్యి కూడా ఈనేమో, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. అంటే 3 నెలల ముందు ఇన్ఛార్జిగా ప్రకటించిన గన్నవరం, గుడివాడ వాళ్ళకి అభ్యర్థులు ప్రకటించారు. మీరు గత ఎమ్మెల్యేగా పనిచేశారు, 5 సంవత్సరాలు ఇక్కడ మీరు పనిచేస్తున్నారు, కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు. కానీ మీకు ఎందుకు అనౌన్స్ రాలేదని? అది ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, రకరకాల బ్యాలెన్సులు ఉంటాయి. అన్నీ చేసుకుని 94 సీట్లు ప్రకటించారు, ఇంకా 60 సీట్లు. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం, కొత్తగా మనం వెళ్ళి తిరగాల్సింది ఏం లేదు. ఆల్రెడీ ప్రచారం కూడా అయిపోయింది నాది. మనం ప్రజల్ని తీర్పు అడగడం తప్పితే ఇంకా వేరే చేసేది లేదు. అందుకే నిదానంగా చేస్తామని ఆపి ఉంటారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద నాకు విశ్వాసం ఉంది, నా మీద ఆయనకి విశ్వాసం ఉంది, ఎటువంటి తేడాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తారు అని, ఒకవేళ అలాంటిది జరిగితే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఎప్పుడు రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను ఇంత వర్కౌట్ చేయలేదు అభ్యర్థుల ఎంపికకి సంబంధించి నేను చంద్రబాబు కామెంట్ చేశారు. మీలాంటి చాలామంది సీనియర్ నేతలకి మొదటి లిస్టులో పేరు రాలేదు. ఎందుకు అనుకుంటున్నారు సీనియర్ లిస్టు? అందుకే నాకు వస్తుంది అంటున్నాను. ఇప్పుడు అంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి నాకు వస్తుందని చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా టికెట్ విషయంలో ఏదన్నా అధిష్టానం మా మనసు మార్చుకుని వేరే వాళ్ళకి కేటాయిస్తే మీ భవిష్యత్తు అలాంటిది జరగదు. ఇక్కడ ప్రజల్లో ఉన్నది మనం ఎందుకు జరుగుద్ది? జరగకుండా జరగబోయే దాని గురించి మనం ఆలోచన చేసుకొని ఆందోళన చెందటం ఎందుకు? ఆరోగ్యం పాటు చేసుకోవటం ఎందుకు? కార్యకర్తల నుంచి ఎలాంటి వస్తుంది ఫీడ్బ్యాక్ మీకు? బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు బోడే ప్రసాద్ సీటు ఇవ్వకపోతే మేము తెలుగుదేశం పార్టీ కాదు, మా నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. అలాంటిది ఏమీ వద్దు, సీటు మందే, మీరు ఎవరూ ఆందోళన చెందాలని అవసరం లేదు. టీడీపీకి ఇక్కడ మనమే నిలబడుతున్నాం, మనమే గెలుస్తున్నామని వాళ్ళకి హామీ, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నాం. సార్, మీ మీద బీసీ అభ్యర్థి జోగి రమేష్ని తీసుకొచ్చి ప్రయోగం చేస్తున్నారు. బీసీల పార్టీ అని వైసీపీ ముద్ర వేసుకుంటుంది. ఇప్పుడు అంటే బీసీ అంటే పెడంలో మైలవరంలో దోసుకోవటం, పెడంలో దోసుకోవటం, ఇప్పుడు పెనలూరులో దోసుకోవటం, ఇదా బీసీ అంటే? అక్కడ చీకొట్టారు, అక్కడ చీకొట్టారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ రేపు చీకొడితే మళ్ళీ అడ్రస్ ఉండడు. రేపు నేను నా వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే మరుక్షణం ఇక్కడ అడ్రస్ కూడా దొరకడు. ఇవాళ ఏదో అతి ప్రేమ చూపిస్తూ, కపట ప్రేమ చూపిస్తూ చేతులు పిసకటం, తలలు నిమరటం, లేకపోతే ఎవరైనా చనిపోతే 10,000 లేదా 5,000 ఇవ్వటం. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ నాకు ఆర్థికంగా బలోపేతంగా నేను లేకపోయినా నా జేబులో ఉన్నంత వరకు నేను కార్యకర్తలకు సహాయం చేసుకుంటా ఉన్నా, కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నా. ఇలాంటి కపట నాటకాలు ఎన్నికల ముందు వచ్చి ఒక నెల రోజులు డబ్బులు వెదజల్లితే ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే, రాజకీయాలన్నీ కూడా ఎన్నికల ముందే ఒక నెల ముందు వచ్చి డబ్బులు వెదజల్లి రాజకీయాలు చేసుకోవచ్చు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కష్టపడటం ఎందుకు? కార్యకర్తలకు అండగా ఉండటం ఎందుకు? ప్రజలకు సేవ చేసుకోవటం ఎందుకు? ఇవన్నీ ఉండవు. డబ్బులు ఇసిరే రాజకీయం చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళని నమ్మితే. కాబట్టి ఇతని ఆటలు సాగో. ఇక్కడ 4.5 సంవత్సరాలు రాత్రి లేదు, పగలో లేదు. రాత్రి 2 గంటలకు కూడా చోడవరంలో దొంగతనంగా ఇసుక తవ్వుతూ ఉంటే వెళ్ళి అడ్డుకున్నాం. మళ్ళీ పొద్దున్నే 7ంటికి క్లస్టర్ 9 ఎక్కడైతే బూత్ కన్వీనర్లు ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్కి మళ్ళీ పొద్దున్నే 7 గంటల నుంచి నా పని ప్రారంభించుకున్నా. ఇదే విధంగా గత 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇంకా ఇంతకన్నా ప్రజలు కార్యకర్తలు కోరుకునేది ఏముంటుంది? నా దగ్గర నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా. అదే మీలాంటి వాళ్ళకే కదా ఫస్ట్ అసలు సీట్ ఇవ్వాల్సింది అనేది ప్రధానంగా కార్యకర్తలు కానీ నేతలు కానీ చెప్తున్నమాట. ఫస్ట్ కాకపోతే సెకండ్ ఇస్తారు, దాంట్లో ఇదేముంది? ఇప్పుడు కాకపోతే తొందరగా. ఇప్పుడు మనం ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చోలేదు కదా, పని చేసుకుంటున్నాం.
డోర్ టు డోర్ ప్రచారం మా భార్య ఒక పక్క తిరుగుతుంది, కొడుకు ఒక పక్క తిరుగుతున్నాడు, నేను ఒక పక్క తిరుగుతున్నా. ఇంకా చేసుకునేది ఏముంటుంది? ఒక బీఫామ్ తీసుకోవటమే కదా, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు షెడ్యూల్ వచ్చినాక. కాన్ఫిడెంట్గా ఉన్నారు సీట్ కన్ఫర్మ్ అండి. నా సీట్ నేనే ప్రకటించుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, పెనమలూరు సీటు తానే ప్రకటించుకుంటున్నానని బోడే ప్రసాద్ చెప్తున్నారు. గత ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను, ప్రజలకి దగ్గరగా ఉన్నాను, తన కుటుంబం అంతా కూడా ప్రజల దగ్గరకే వెళ్ళింది. ఖచ్చితంగా మొదటి లిస్టులో కాబట్టి రెండో లిస్టులో అయినా ఖచ్చితంగా తన పేరు ఉంటుందని బోడే ప్రసాద్ చెప్తున్నారు. వేరే వాళ్ళ పేర్లు అది ప్రచారం మాత్రమే, అది కావాలని కొంతమంది ప్రచారం తీసుకొస్తున్నారు తప్పించి తనకు ఖచ్చితంగా పెనమలూరు సీటు కేటాయిస్తారని అధిష్టానం మీద పూర్తి నమ్మకం ఉందని చెప్తున్నారు. కార్యకర్తలు కూడా అదే మాట మీద ఉన్నారు. ఒకవేళ సీటు లేని పక్షంలో అప్పుడు కార్యకర్తల నిర్ణయానికి అనుగుణ తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని బోడే ప్రసాద్ చెప్తున్నారు. విజేత రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.